కోరుతా ఉన్నాను. టైం అయిపోయిందా ఉందా? ఒక నిమిషం, అందరూ ఓకేనా? ఓకే. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు దేశ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ని ప్రజల వరకు చేరువ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. దేశంలో ప్రతి రాష్ట్రంలో వీలైనంత వరకు ప్రతి నగరంలో కూడా కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయక మంత్రులు, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఈ యొక్క బడ్జెట్ని ప్రజల వరకు తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఈరోజు మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి సాంస్కృతిక రాజధానిగా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ యొక్క ప్రెస్ మీట్కి నేను రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కూటమి నాయకులు, పెద్దలు, వయసులో నాకన్నా పెద్దవారు, అనుభవంలో కూడా నాకన్నా పెద్దవారు ఉన్నారు అందరూ కూడా. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర బడ్జెట్ ముందు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలనంటే దేశం తాలూకా పరిస్థితి ముందుగా మనం అందరం కూడా విశ్లేషణ చేసుకోవాలి. 2014లో దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి తాలూకా నాయకత్వంలో 2014కు ముందు భారతదేశం గురించి ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడుకుంటే ఫ్రజైల్ 5 ఎకానమీస్గా ఒకటి గుర్తించారు. ఫ్రజైల్ 5 అని అంటే బలహీనంగా ఉండేటటువంటి దేశాలలో ఒకటి భారతదేశం అని చెప్పి ఆ రోజు 2014కు ముందు ఎకానమిస్ట్ అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగింది. తరువాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత గత 12 సంవత్సరాలుగా కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్, స్కామ్స్ ఫ్రీ గవర్నమెంట్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేసుకుంటూ, డిజిటల్ ఇండియాకి పునాదులు వేసుకుంటూ, స్టార్టప్ ఇండియాకి, మ్యానుఫ్యాక్చరింగ్కి పునాదులు వేస్తూ, జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొని వస్తూ, ఒక ఇంక్లూజివ్ గవర్నెన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకున్నాయంటే ఒక 10%, 20%, 30% ప్రజానికానికే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆ బడ్జెట్ తాలూకా ప్రభావం అందాలనే ఆలోచనతో గత 12 సంవత్సరాలు అలుపెరగనటువంటి ఒక శ్రమతో కృషి చేసినటువంటి ప్రధానమంత్రి గారి తాలూకా విజన్ వల్ల ఫ్రజైల్ 5 అంటే బలహీనంగా ఉన్నటువంటి ఒక 5 ఎకానమీస్ నుంచి ఈరోజు మళ్ళీ అదే ప్రపంచం 4వ అత్యధిక ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశం గుర్తిస్తుందనంటే అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఆ క్రెడిట్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఈ 12 సంవత్సరాలు జరిగినటువంటి ఈ రిఫార్మ్స్ వల్ల ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయాలి? ఈ 2026 సంవత్సరం దీని తాలూకా ఒక విశిష్టత ఏంటంటే 21వ శతాబ్దంలో 2వ క్వార్టర్ ఏదైతే ఉందో దానికి మొదలుపెట్టేటటువంటి సంవత్సరం. ఈ 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 25th నుంచి 50th ఇయర్కి వెళ్ళడానికి మొట్టమొదటి సంవత్సరం ఇది. ఇందులో ఒక చాలా పెద్ద లక్ష్యం మన అందరం భారతదేశం తరపున పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047. 2047 అనంటే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నటువంటి ఆ సందర్భంలో అప్పటికైనా సరే మన దేశం సంపూర్ణంగా వికసిత్ చెందాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారి తాలూకా ఆధ్వర్యంలో ఒక లక్ష్యం దేశం మొత్తం మీద మనం అందరం కూడా అందిపుచ్చుకున్నాం. వికసిత్ భారత్గా మనం అందరం కూడా అవతరించాలి. అది కూడా ఈ క్వార్టర్లో 2047ని మనం హిట్ చేయబోతున్నాం. అది సాధించాలనంటే ఇంకా భవిష్యత్తులో మనం ఏం చేయాలి? ఆ నిర్ణయాలకు అనుగుణంగా తయారు చేసినటువంటిదే ఈసారి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్. 12 సంవత్సరాలు ఏదైతే ఒక బలమైనటువంటి పునాది ఆర్థికంగా మన భారతదేశంలో ఏర్పడిందో దాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో కూడా ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శక్తిగా భారతదేశం తయారవ్వాలి.
అలాగే మన భారతదేశం కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇందులో కూడా ఒక విశ్లేషణ మనం చేసుకుంటే 9 సంవత్సరాలు కంటిన్యూస్గా ఒక మహిళ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రవేశపెట్టారనంటే అది కూడా మనందరికీ కూడా గర్వకారణం. 9 సంవత్సరాలు కంటిన్యూస్గా నిర్మలా సీతారామన్ గారు పెట్టడం, ఆవిడ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు కంటిన్యూస్గా ఉండడం, అంటే ఒకే ప్రధానమంత్రితో ఒకే ఫైనాన్స్ మినిస్టర్ 9 కన్సెక్యూటివ్ బడ్జెట్స్ పెట్టడం కూడా ఇదే తొలిసారి భారతదేశ చరిత్రలో. ఆ యొక్క స్థాయిలో ఈరోజు ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ ఒక ఎత్తు అయితే, మరొక ముఖ్యమైనటువంటి అంశం మన దేశంలో ఉన్నటువంటి యువకులు. యువశక్తి ద్వారా తయారు చేసినటువంటి బడ్జెట్గా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. దాని అర్థం ఏంటంటే, బడ్జెట్ తయారు చేస్తున్నప్పుడు లక్షల మంది మన భారతదేశంలో ఉన్నటువంటి యువకుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని, మీరే కానీ బడ్జెట్ నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంటే మీరు ఏ అంశాలని గుర్తిస్తారు, ఏ కేటాయింపులు మీరు చేస్తారు, ఏ సెక్టర్స్ని మీరు ప్రమోట్ చేస్తారని చెప్పి మన యూత్కి మొట్టమొదటిసారి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ని కూడా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క లక్ష్యాలు, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక అపోహ ఎప్పుడు కూడా క్రియేట్ చేస్తున్నటువంటి అపోహ కూడా తొలగించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికల కోసమే బడ్జెట్ అని చెప్పి ప్రతిసారి కూడా ఒక వాదన తీసుకొని వస్తుంటారు. బడ్జెట్ చూడండి, ఇప్పుడున్న రాష్ట్రాలు చూడండి, కానీ గట్స్తో, ధైర్యంతో ఫైనాన్స్ మినిస్టర్ గారు రూపకల్పన చేసినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకే కాదు, యావత్ భారతదేశానికి కూడా భవిష్యత్తు నిర్ణయించే విధంగా చేశారు. అది ఒక రకంగా చేయాలన్నా ఎంతో ధైర్యం కావాలి. ఎందుకనంటే క్రిటిసిజం, ఎలక్షన్లో వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇవ్వకపోతే ఏం మా రాష్ట్రాలు గుర్తుకు లేదా అని, ఆ రాష్ట్రాలకు ఇచ్చిన తర్వాత మిగిలిన రాష్ట్రాలు ఏం మేము లేమా మా భారతదేశంలో అని, అంటే ఎప్పుడు కూడా కత్తి మీద సాములాగే బడ్జెట్ ఎప్పుడు కూడా ఉంటుంది. కానీ అటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, ఒత్తిడిలో కూడా భారతదేశ భవిష్యత్తుని నిర్ణయించుకొని రాజకీయాలని పక్కన పెట్టి 140 కోట్ల మంది భారతీయులు వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే విధంగా ఈ కేంద్ర బడ్జెట్ పెట్టారనేది గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటి సెక్టర్స్ మనం తెలుసుకోవాల్సినటువంటిది, 7% వృద్ధి రేటుతో గత 12 సంవత్సరాలుగా మనం భారతదేశం ముందుకు నడుస్తుంది. IMF కూడా ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచంలో 7% పెరిగేటటువంటి దేశాలలో మరొక 20 సంవత్సరాల వరకు ఖచ్చితంగా భారతదేశం ఉండబోతుందని కూడా చెప్పింది. ఈ 7% గ్రోత్ని మనం అచీవ్ చేసుకోవాలి భవిష్యత్తులో కూడా అని అంటే ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టుకొని మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో US కానీ, చైనా కానీ, ఏవైతే పెద్ద పెద్ద ఎకానమీస్ ఈరోజు మనం అనుకుంటున్నాం అవి కూడా 2%, 3% గ్రోత్ రేట్తోనే ఈరోజు ఉన్నాయి. కానీ భారతదేశం దానికి డబల్ కంటే ఎక్కువగా 7% గ్రోత్ రేట్తో ఈరోజు ముందుకెళ్తున్నప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి రంగాలు మనం ఎంచుకొని రేపు భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రభావితం చేస్తాయో ఆ అంశాలను తీసుకొని ముందుకు వెళ్ళాలి. అందులో అత్యంత కీలకమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మీ అందరికీ కూడా తెలుసు, మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఒక నినాదంతో ప్రజల్ని ఎప్పుడూ కూడా తట్టి లేపేవారు, అదే మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్. మనం స్వదేశీ వస్తువులు వాడాలి, మన కంపెనీల్ని మనం ఎంకరేజ్ చేయాలి, అలాగే మన తయారీ రంగాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ఎంకరేజ్ చేయాలని మోదీ గారి తాలూకా ప్రయత్నం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. ఈరోజు దాన్ని డెవలప్ చేసే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు ఎంచుకొని ఫోకస్డ్ అప్రోచ్తో తయారీ రంగాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అందులో
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ని మొట్టమొదటిసారిగా బడ్జెట్లో ప్రవేశపెట్టి అనౌన్స్ చేశారు. అందులో మరొక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా గుర్తించారు. మనం ఒక ఐటీ ఇండస్ట్రీలో వాడే సెమీ కండక్టర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఏవైనా ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఎలాంటి డివైజెస్ మనం ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనం వాడతాం, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది ఉపయోగపడుతుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్తో పాటు క్రిటికల్ మినరల్స్ కూడా దానితో పాటు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఎక్కువ శాతం అది ఇంపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మన దగ్గర ఖనిజాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తూ భారతదేశంలో క్రిటికల్ మినరల్స్ ఎన్ని ఉన్నాయి, ఏవేవి మనం గుర్తించాలి, ఎక్కడ దాని తాలూకా మైన్స్ ఉన్నాయి, ఏవి మనం ఎక్స్ప్లోర్ చేయాలి, దేవి మనం మైన్ చేసి దాన్ని మనం ప్రోడక్ట్స్గా తయారు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సర్వే కానీ రీసెర్చ్ కానీ అన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ కూడా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం స్థాపించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా దానికి వేదిక కాబోతుంది. సో రేపు భవిష్యత్తులో ఏవైతే ఈ ఇంపార్టెంట్ క్రిటికల్ మినరల్స్ కానీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కానీ ఉన్నాయో దీన్ని ఇంపోర్ట్ మనం తగ్గించుకొని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ చేసుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానితో పాటు బయోఫార్మా శక్తి కింద ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ కూడా అందులో బలమైనటువంటి ఒక ముద్ర వేసుకుంది ఫార్మాస్యూటికల్ సెక్టర్లో. దానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు బయోఫార్మా ఇండస్ట్రీ కోసం కూడా ప్రత్యేకంగా కేటాయించింది. అలాగే దానికి సంబంధించినటువంటి బయోఫార్మాకి సంబంధించినటువంటి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని దాన్ని కూడా ప్రమోట్ చేసే పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్పోర్టింగ్ గుడ్స్ కోసం, అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, ఇవన్నీ కూడా ఇంత స్పెసిఫిక్గా అసలు కంటైనర్స్ ఏంటి, స్పోర్టింగ్ గుడ్స్ ఏంటి, లేకపోతే క్రిటికల్ మినరల్స్ ఏంటి, బయోఫార్మా ఎందుకు, ఇవన్నీ ఎందుకనంటే కేవలం భారతదేశం తాలూకు అవసరాలే కాదు, ప్రపంచంలో కూడా వచ్చే 20 సంవత్సరాల్లో ఏ అవసరాలు ఏ అవకాశాలు రాబోతున్నాయి, ఆ అవకాశాలని భారతదేశం అందిపుచ్చుకొని సప్లై చైన్లో గ్లోబల్ మేనేజ్మెంట్లో మనం కూడా ఒక వేదికగా ఎలా తయారవ్వాలనేది ఒక ప్రయత్నం ద్వారా ఈ యొక్క సెక్టర్స్ని మనం చూస్ చేసుకోవడం కూడా జరిగింది. దీనితో పాటు సర్వీసెస్ సెక్టర్లో మనం చూసుకుంటే హెల్త్లో, ఎడ్యుకేషన్లో, స్కిల్లింగ్ ట్రైనింగ్లో, ఐటీ సెక్టర్లో, వీటన్నిటిలో కూడా ముఖ్యంగా ఎక్కువ నిధులు ఈసారి కేటాయించి సర్వీసెస్లో ఒక లక్ష్యం పెట్టుకున్నాం. 2047 సంవత్సరానికి ప్రపంచంలో ఉండే సర్వీసెస్ అన్నీ కూడా అందులో 10% మన భారతదేశం నుంచే రావాలని, ఇది మోదీ గారి తాలూకా లక్ష్యం. ఈ లక్ష్యం చేరుకోవాలనంటే ప్రపంచంలో ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి, ఆ సర్వీసెస్కి అనుగుణంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ మన భారతదేశం యువకులు ఎలా ఫిల్ చేయగలరు, దీని మీద ప్రత్యేకంగా స్టడీ చేసి ఆ విషయాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరిచారు. అందుకనే హెల్త్ సర్వీసెస్లో కావాల్సినటువంటి మెడికల్ ప్రొఫెషనల్స్ ఇతర దేశాల్లో కూడా అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కిల్లింగ్ చేయడానికి మన భారతదేశంలో ప్రత్యేకంగా సెంటర్స్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఐటీ సెక్టర్లో కూడా, ఐటీ సెక్టర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా దూకుడు ఏ రాష్ట్రం కూడా ఈరోజు తట్టుకోలేకపోతుంది. అది కూడా ముఖ్యంగా దాంట్లో కూడా కోర్ విశేషం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ తాలూకా హబ్స్. ఆ డేటా సెంటర్ హబ్స్ని కూడా మన భారతదేశంలో ఎంకరేజ్ చేయడానికి, వాటిని పెట్టడానికి, వాటికి స్కిల్లింగ్కి కానీ, అదనంగా కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కానీ, క్లౌడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా బడ్జెట్లో పెడుతూ రేపు భవిష్యత్తులో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డేటా సెంటర్ హబ్స్ ఇది చాలా దీని తాలూకా ప్రాముఖ్యత చాలా పెరగబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే భారతదేశంలో బలమైనటువంటి ఒక ఫౌండేషన్ వేయాలనే ఆలోచనతో ఆ సెక్టర్ను కూడా, ఐటీ సెక్టర్ను కూడా చాలా ప్రాముఖ్యతగా తీసుకొని ఈ బడ్జెట్లో పొందుపరిచారు. సెమీ కండక్టర్ మిషన్ గతంలోనే మనం మొదలుపెట్టాం. సెమీ కండక్టర్ చిప్స్ కానీ తయారు చేయాలనంటే ప్రపంచంలో 3-4 దేశాలు వేళ్ళ మీద మనం లెక్క పెట్టచ్చు. భారతదేశంలో జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది.
కానీ వేదిక ద్వారా అభినందించదలుచుకున్నాను అశ్విని వైష్ణవ్ గారు. ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మోదీ గారి తాలూకా ఆలోచనల్ని అమల్లో తీసుకొని వచ్చి మన భారతదేశంలో వితిన్ 2 ఇయర్స్లో సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్థాయికి మన భారతదేశాన్ని ఈ స్థాయికి అశ్విని వైష్ణవ్ గారు తీసుకొని వెళ్ళారు. అది కూడా మనందరికీ చాలా గర్వకారణం. మనం సక్సెస్ సాధించాం. గతంలో సెమీ కండక్టర్ డివైసెస్ కోసం ఆ ఇండస్ట్రీ కోసం 22,000 కోట్లు కేటాయిస్తే ఈరోజు ఆ సక్సెస్ సాధించడం వల్ల సుమారు 40,000 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించి ఆ సెమీ కండక్టర్ మిషన్ని ఇంకా ముందుకు నడిపించగలుగుతున్నారు. అలాగే ఈరోజు ఇన్ని రకాల సెక్టర్స్ మనం చూసాం. ఈ సెక్టర్స్ యువత ఎలాగ దానికి అందిపుచ్చుకోవాలనంటే యువత కూడా ఈరోజు ఆంటర్ప్రినర్స్గా మారాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ప్రతి నిమిషం కూడా చెప్పేటటువంటి మాట 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఆంటర్ప్రినర్ రావాలని. ఈ భాష కేవలం ఆంధ్రప్రదేశ్లోనూ భారతదేశంలోనే మాట్లాడుతున్నది కాదు. నేను మొన్న దావోస్లో కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఇదే భాష మాట్లాడుతుంది. ఆంటర్ప్రినర్షిప్ని ఎలా ఎంకరేజ్ చేయాలి, కేవలం ఒకళ్ళు చదువుకొని జాబ్ సంపాదించుకోవడమే కాదు, వాళ్ళ స్థాయి పెరిగి ఒక ఐడియాతో వాళ్ళు ఏదైనా ఒక కంపెనీ పెట్టి దేశం ప్రభావితం చేసే విధంగా ఏం చేయొచ్చు సర్వీసెస్లో కానీ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ. ఇది ఒక పెద్ద చర్చ ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది. అటువంటి ఆ ఆంటర్ప్రినర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి కూడా బడ్జెట్లో ఈ యొక్క బడ్జెట్లో కూడా కొంత నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. స్టార్టప్ మిషన్ చాలా సక్సెస్ఫుల్గా భారతదేశంలో నడుస్తుంది. ఎక్కడో 2014లో 3-4 వేలు ఉన్నటువంటి స్టార్టప్స్ ఈరోజు 2 లక్షలకు పైగా స్టార్టప్స్ ఈరోజు మన భారతదేశంలో ఉన్నాయి. అలాగే అందులో సక్సెస్ సాధించినటువంటి స్టార్టప్స్ తాలూకు సంఖ్య కూడా చాలా పెరిగింది. దాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలి. సో స్టార్టప్ మిషన్ కింద దానికి కూడా నిధులు కేటాయించారు. అలాగే ఎంఎస్ఎంఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ. అత్యధికంగా మనకి జాబ్స్ ఎక్కడ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త ఉపాధి అవకాశాలు ఎక్కడొస్తున్నాయనంటే సూక్ష్మ మధ్యమ తరగతి యొక్క ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ గ్రామీణ ప్రాంతాల వారు కూడా చిన్న చిన్న స్కిల్స్తో పాటు అందులో పనిచేసుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్కి కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఈ యొక్క బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి అలాగే డిఫెన్స్ సెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. డిఫెన్స్ సెక్టర్లో 2014కు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసాయనంటే మన భారతదేశంలో అవసరమైనటువంటి డిఫెన్స్ యంత్రాలు కానీ ఏవైనా మెషినరీ ఉంటే ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండేది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మొత్తం మార్చారు. డిఫెన్స్ అనేది ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇంకెవరి మీద వివిధ ఇతర దేశాల మీద మన సురక్షితం కోసం మనం ఆధారపడకూడదు. ప్రతి ఒక్కటి మన దగ్గరే తయారు కావాలని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన తర్వాత ఈరోజు ఎక్స్పోర్ట్స్ తగ్గించుకొని మనం తాలూకా ఆత్మనిర్భరత మనం పెంచుకొని డిఫెన్స్ రంగంలో కూడా అత్యధికంగా వస్తువులు కానీ ఆ మెషినరీ కానీ అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. దాని తాలూకా ప్రభావమే గత సంవత్సరంలో మన దేశం మీద ఉగ్రవాదుల తాలూకా దాడి జరిగితే చెంప చెల్లు అనే విధంగా టెర్రరిస్టులు కూడా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పగలిగామనంటే డిఫెన్స్ సెక్టర్లో మనం సాధించినటువంటి ప్రగతి వల్లే అది చేయగలిగామన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటు గ్రీన్ ఎనర్జీ, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా సరే ఎనర్జీ అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర. ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉందనంటే ఒకరోజు ఇంట్లో కరెంటు లేకపోతే గిలగిలా కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఫోన్ పని చేయకపోతే ఏం చేయాలో ఎవరికి కూడా తెలియదు మనకి. అంటే కరెంటు మీద ఎంత ఆధారపడి ఉన్నా అది ఒక నిత్యావసర వస్తువులాగా కరెంట్ ఈరోజు మనకందరికీ కూడా తయారైంది. ఈరోజు ఉండే జనరేషన్లో కరెంటు లేకపోతే ఒక అడుగు ముందుకు మనం వేయలేం. అలాంటిది రేపు భవిష్యత్తు గురించి టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత రేపు అన్ని ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెందాలనంటే ఎనర్జీ సెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. అయితే దాంట్లో ఇంకొక ఆలోచన కూడా, ఎనర్జీని ప్రమోట్ చేస్తూ మన భూమిని మన ప్రకృతిని మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా భారతదేశం ఒక ప్రధానమైన వేదికగా ఈరోజు తయారై గ్రీన్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేయడానికి కేంద్రం తాలూకా సహకారం ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. అలాగే భారతదేశం తాలూకా పొజిషన్ నేను ఇందాకే చెప్పాను.
ఒకప్పుడు తీసుకుంటే ఫ్రజైల్ 5, ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంకా ఇదే రేట్లో మనం కానీ అభివృద్ధి చెందుతూ ఉంటే 3rd లార్జెస్ట్ కూడా వెరీ సూన్ వీ విల్ ఆల్సో అచీవ్ దట్ ఫీట్. కానీ ఇంకో అద్భుతమైనటువంటి చేంజ్ ప్రపంచంలో ఏంటైతే ఇప్పుడు కనబడుతుంది, ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక పక్కన దానికి మోదీ గారి తాలూకా లీడర్షిప్ ఉపయోగపడితే, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకా యాస్పిరేషన్స్, మన కల్చర్, వీటన్నిటి మీద కూడా ప్రపంచంలో భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం చాలా పెరిగింది. ప్రపంచంలో కూడా మీరు చూస్తే చాలా దేశాల మధ్యలో అనేక రకాలైనటువంటి విభేదాలు ఈరోజు ఉంటున్నాయి. కొన్ని అయితే యుద్ధాలు కూడా చేసుకునేటటువంటి ఆలోచనలు కూడా కొన్ని దారితీస్తున్నాయి. అటువంటి సందర్భంలో విశ్వబంధువుగా, అంటే అందరికీ కూడా మనం ఒక నేస్తంగా భారతదేశం ఉంటూ, అందరికీ అనుగుణంగా ఉంటూ, ఏ ఒక్కరు చెయ్యి కలపాలని చూసినా సరే వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులోనే యూకేతో కావచ్చు, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, ఎఫ్టాతో కావచ్చు, న్యూజిలాండ్తో కావచ్చు, యుఏఈతో కావచ్చు, అంటే వివిధ రకాలైనటువంటి దేశాలు, వివిధ ప్రాంతాలతో భారతదేశం గత 2-3 సంవత్సరాలుగా అత్యధికమైనటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మనం చేసుకున్నాం. ఇది కూడా మన భారతదేశం తాలూకా డిప్లొమసీకి ఒక నిదర్శనం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఏ దేశం కూడా ఈ స్పీడ్లో ఎవరు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోలేకపోతున్నారు. కానీ మన మీద నమ్మకంతో ఈరోజు చేస్తున్నారనంటే ఒక విశ్వాసం. భారతదేశం అంటే విశ్వాసం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనంటే ఒక విశ్వాసం. అందుకనే అందరూ కూడా ఇంపాసిబుల్, అసాధ్యం అనుకున్నారు. ఏంటి, యుఎస్ఏతో కూడా ఒప్పందం అనేది అసాధ్యం అని చెప్పి టేబుల్ నుంచి పక్కన తెలిసినా సరే, దానివల్ల అనేక ఇబ్బందులు, కష్టాలు మన తాలూకా ఇండస్ట్రీస్కి, ఇక్కడ ఉన్నటువంటి తయారీ రంగంకి వస్తున్నాయని తెలిసినా సరే, ఒక డిప్లొమసీ ఎలా మేనేజ్ చేయాలనేది నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి ఈరోజు చూపించారు. ఎక్కడా ఒక మాట తప్పు దొరలకుండా, ఎక్కడా ఎవరిని కూడా దూషించకుండా, ఎలాంటి కష్టమైనటువంటి ఒత్తిళ్ళుండే పరిస్థితి వచ్చినా సరే ఒక దేశానికి ప్రధానమంత్రి ఎంత హుందాగా వ్యవహరించాలో నరేంద్ర మోదీ గారు వ్యవహరించారు. కాబట్టి యుఎస్ఏ కూడా ఈరోజు ఒప్పందానికి వచ్చి ఈరోజు ఒప్పందం చేసుకునే పరిస్థితిలో ఉంది. ఒప్పందాలు చేసేది పోనీ నరేంద్ర మోదీ గారైనా అవకాశాలు తీసుకోవాల్సినటువంటిది మనం అందరం, మన యువతి యువకులు. ఈరోజు ప్రతి ఒక్క అగ్రిమెంట్లో కూడా మన భారతీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా మనం అగ్రిమెంట్స్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్లో కానీ, ఐటీ ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కిల్లింగ్ ట్రైనింగ్లో కానీ, ఏ సెక్టర్స్, ఫార్మాలో కానీ, ఏ సెక్టర్స్ అయితే భారతదేశంలో అడ్వాంటేజ్ ఉంటుందో ఆ సెక్టర్స్ అన్నిటిలో కూడా మనకి లాభం ఉండే విధంగా మన అగ్రిమెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. ఇక మునుముందు ఈ అగ్రిమెంట్స్ తాలూకా అడ్వాంటేజెస్ తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరూ కూడా అది యూటిలైజ్ చేసుకోవాలి, క్యాపిటలైజ్ చేసుకోవాలి. అందుకనే మనం కూడా బడ్జెట్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం ఈ బడ్జెట్ యువతి యువకుల వరకు చేరే విధంగా మనం తెలియజేయాలి. వాళ్ళ కోసం తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. వచ్చే 20 సంవత్సరాలనంటే ఈరోజు యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా అవకాశాలు అందిపుచ్చే విధంగా ఈ యొక్క బడ్జెట్ తాలూకా నిర్ణయాలు వాళ్ళ వరకు చేరవేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలా అయితే మనం ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం, పవర్ గురించి మాట్లాడుకున్నామో, అలాగే దేశం అభివృద్ధి చెందాలనంటే మరొక ముఖ్యమైనటువంటి సెక్టర్ లాజిస్టిక్స్. లాజిస్టిక్స్లో రైల్వేస్, మా ఎయిర్పోర్ట్స్, ఏవియేషన్, అలాగే పోర్ట్స్, అలాగే హైవేస్, ఈ 4 సెక్టర్స్ కానీ బలంగా ఉంటే మిగతా ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ప్రోగ్రెస్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకని పబ్లిక్ ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు, అంటే 12.2 lakh crore రూపీస్ కేవలం ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మొట్టమొదటిసారిగా అంత బడ్జెట్ పెట్టుకొని మనం స్పెండ్ చేస్తున్నాం. మన రోడ్స్ ఇంప్రూవ్ అవ్వాలని, మనం ఇంకా శరవేగంగా రైల్వేస్ తాలూకా 4 లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలని, పోర్ట్స్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా శరవేగంగా జరగాలని, ఎయిర్పోర్ట్స్ కూడా ఎంత పెద్ద ఎత్తున మనం నిర్మిస్తున్నామో దానిలో కూడా శరవేగంగా అభివృద్ధి జరగాలని,
ఈ లాజిస్టిక్స్ అన్నిటికీ కోసం సుమారు ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క బడ్జెట్ ద్వారా అంత నిధులు కేటాయించడం కూడా జరిగిందని తెలియజేస్తున్నాను. అందులో 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ను కూడా అనౌన్స్ చేశారు. ఆ హై స్పీడ్ రైల్ కారిడార్స్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైదరాబాద్ టు చెన్నై, అలాగే చెన్నై టు బెంగళూరు ఏవైతే 2 సెక్టర్స్ ఉన్నాయో ఈ 2 సెక్టర్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పాస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని తాలూకు అడ్వాంటేజ్ మనకు కూడా వస్తుంది. గతంలో బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఇలాగే చాలామంది అవహేళన చేశారు. బుల్లెట్ ట్రైన్ మాట్లాడుతున్నారు కానీ అది సాధ్యం కాదని చెప్పి, కానీ మోదీ గారు దాని మీద బలమైనటువంటి దృఢ సంకల్పంతో కృషి చేశారు. అశ్విని వైష్ణవ్ గారు కూడా అదే రకంగా గ్రౌండ్ రియాలిటీని తెలుసుకొని అమలు చేశారు. ఈరోజు అతి త్వరలో మొట్టమొదటిది అహ్మదాబాద్ టు ముంబై ఏదైతే బుల్లెట్ ట్రైన్ ఉందో భారతదేశంలో మన అందరం కూడా వాస్తవ రూపం దాల్చబోతున్నాం. అంటే ఒక బుల్లెట్ ట్రైన్కి మనం కొంత సమయం తీసుకొని అదంతా కూడా చేశాం. కానీ ఈరోజు ఆ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ మీద మనకి ఎంత నమ్మకం ఈరోజు కలిగిందనంటే 1 నుంచి డైరెక్ట్గా నెక్స్ట్ ఏదో 1-2 అనౌన్స్ చేయడం కాదు, ఏకంగా 7 చేసే పరిస్థితిలో భారతదేశం ఉందనంటే ఆ టెక్నాలజీని మనం ఎంత కాన్ఫిడెంట్గా మన తాలూకా సెక్టర్స్లో మనం అలవాటు చేశామన్నది ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క రైల్ కారిడార్స్ ప్రోగ్రెస్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బెనిఫిట్ జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మహిళలకి సంబంధించి లఖ్పతి దీదీ ప్రోగ్రాం ఒకటి చక్కగా జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా వచ్చినటువంటి సక్సెస్ ద్వారా మహిళల తాలూకా ఎంపవర్మెంట్ కోసం ఇంకా చాలా చేయాలని, అలాగే దానికి సంబంధించి ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా బహుశా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం జరిగి ఉండదేమో, ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో మహిళలకి సంబంధించి ఒక హాస్టల్ కూడా నిర్మించాలని చెప్పి బడ్జెట్ ద్వారా తెలియజేశారు. ఇలాంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. మన తాలూకా యువతి ఎవరైతే జిల్లాల నుంచి చదువుకోవాలని, ఉద్యోగాలు చేయాలని ఎంతో యాస్పిరేషనల్గా ఈరోజు తయారవుతున్నారో మన మహిళలు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ యొక్క హాస్టల్స్ను కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పినట్టు హైవేస్కి సంబంధించి భారత్ మాలా ప్రాజెక్ట్ కింద 3 లక్షల కోట్ల రూపాయలు అలొకేషన్ జరిగింది. అలాగే పోర్ట్స్లో షిప్ బిల్డింగ్, అలాగే కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ప్రపంచంలో కొంత ఇంపార్టెంట్గా తయారవుతున్నటువంటి సెక్టర్ ఈ పోర్ట్స్, దీనికి సంబంధించి కంటైనర్స్ కావాలన్నా లేకపోతే షిప్స్ కావాలన్నా ఇవి ఎక్కువగా మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ రంగాన్ని కూడా మన దగ్గరే డెవలప్ చేయాలన్న ఆలోచనతో షిప్ బిల్డింగ్లో కానీ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా సివిల్ ఏవియేషన్కి వచ్చినప్పుడు, సివిల్ ఏవియేషన్లో మీరు అందరూ కూడా చూశారు, 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి మన భారతదేశంలో. ఈ 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు కాస్త 164 ఎయిర్పోర్ట్లు ఈరోజు అయ్యాయి. అంటే ప్రతి 50 రోజులకి ఒక ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ మన భారతదేశంలో మనం నిర్మించుకున్నాం. ఆ స్పీడ్తో ఏ దేశంలో కూడా ఎయిర్పోర్ట్ల నిర్మాణం ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఇంతటితో ఆగిపోవట్లేదు. 2047కి మన లక్ష్యం 350 ఎయిర్పోర్ట్లు, అంటే ఇప్పుడున్న దీనికి డబల్ చేయాలన్న ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం. ఇది జరగాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏవియేషన్ సెక్టర్కి కంటిన్యూస్గా మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనం ఒక మొమెంటంతో ఏవియేషన్ సెక్టర్ని గ్రో చేస్తున్నాం, ఎయిర్పోర్ట్స్ పెరుగుతున్నాయి. అలాగే ప్యాసింజర్స్ కూడా గతంలో ఏవియేషన్ అని అన్నా లేకపోతే ఎయిర్ ట్రావెల్ అని అంటే చాలా డబ్బున్నోళ్ళు లేకపోతే హై క్లాస్గా ఉండేవాళ్ళు, ఎలీట్ క్లాస్గా ఉండేవాళ్ళు, వాళ్ళ వరకే ప్రయాణం చేసేవాళ్ళు. అటువంటిది నరేంద్ర మోదీ గారు ఉడాన్ స్కీమ్ తెచ్చిన తర్వాత ఏవైతే ఈ ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరిగాయో ఆ ఎయిర్పోర్ట్లందరికీ కూడా రీజనల్ కనెక్టివిటీ పెంచి సామాన్యులు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ చేసేటటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఇంక్లూసివ్ డెమోక్రటైజ్ చేసాం ఏవియేషన్ని కూడా. అలాగే ప్లేన్ల తాలూకా సంఖ్య కూడా పెంచాం. ఎంత పెంచినా సరే డిమాండ్ పెరిగినంతగా మనం ఫ్లైట్ల తాలూకా సంఖ్య పెంచలేకపోయాం భారతదేశంలో. ఈ గ్యాప్ని ఎలా డీల్ చేయాలనేది అనేక సందర్భాల్లో చర్చించిన తర్వాత మోదీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మేము ఏదైతే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ప్లేన్స్ ఇన్ ద కంట్రీ, మన భారతదేశంలో
ఎయిర్ క్రాఫ్ట్ని కూడా మనమే తయారు చేసుకోవాలన్నటువంటి ఒక సంకల్పాన్ని ఏదైతే మేము అనుకున్నామో దానికి మోదీ గారు ఈ బడ్జెట్ ద్వారా ఆశీర్వాదం ఇచ్చి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్, ఒక ప్లేన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ కానీ పార్ట్స్ కానీ తీసుకొని వస్తే దాని మీద పూర్తిగా కస్టమ్స్ డ్యూటీని ఎగ్జెంప్ట్ చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మోదీ గారికి అలాగే నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద గ్యాప్ ఉండిపోయింది మన సివిల్ ఏవియేషన్ సెక్టర్లో. తయారీ రంగం ఇందులో కూడా ప్రోత్సహించాలని, ప్లేన్లు కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని. సో దీని ద్వారా మనం భవిష్యత్తులో ప్లేన్స్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే స్థాయిలో ఒక బలమైన మార్కెట్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ఇంట్రెస్ట్ కూడా మొదలైంది. మీరు గత 4-5 నెలల్లో చూస్తే రష్యన్ గవర్నమెంట్ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కూడా MOU చేసుకొని వాళ్ళ తాలూకా SJ-100 ప్లేన్ కూడా ఇక్కడ మన భారతదేశంలో తయారు చేయడానికి ఒక నిర్ణయం కూడా మనం తీసుకున్నాం. అలాగే ఎంబ్రేయర్ బ్రెజిల్లో తయారు చేసేటటువంటి ప్లేన్ తాలూకా సంస్థ వాళ్ళు కూడా అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్తో వాళ్ళు కూడా MOU చేసుకొని వాళ్ళు కూడా మన భారతదేశంలో ప్లేన్లు తయారు చేసుకోవడానికి ఒక MOU అంగీకారం కూడా వాళ్ళు కూడా తెలిపారు. వీటికి కస్టమ్స్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కూడా తోడైతే ఇంకా శరవేగంగా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సివిల్ ఏవియేషన్ సంబంధించి రెండో విషయం సీ ప్లేన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి గతంలో ఒక డెమో ప్లేన్ కూడా భారతదేశం మొత్తం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేశాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకాశం బ్యారేజ్లో బయలుదేరి శ్రీశైలం బ్యారేజ్లో కూడా అక్కడ కూడా దిగి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ యొక్క టెక్నాలజీ అంతా కూడా చూపించి సక్సెస్ఫుల్గా డెమో ప్లేన్ చేశాం. ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు సీ ప్లేన్స్ వస్తే, ముఖ్యంగా తీర ప్రాంత రాష్ట్రాలన్నీ కూడా మా దగ్గర సీ ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు కూడా ఉపయోగపడుతుందని కేరళ కానీ, ముఖ్యంగా దీవులో లక్షద్వీప్, అండమాన్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఎంతో ఎదురు చూస్తున్నాయి. ఇందులో కూడా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే సీ ప్లేన్ తాలూకా అవైలబిలిటీ. సీ ప్లేన్స్ని ఇంకెక్కడి నుంచో తేవాలనంటే కాస్త ఇబ్బందికరంగా ఈరోజు ఉంది. అందుకని ఈ విషయంలో కూడా చొరవ తీసుకొని సీ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. సో సీ ప్లేన్స్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటాం. సీ ప్లేన్స్ తాలూకా మెయింటెనెన్స్ అంతా కూడా మనం ఇక్కడే చేసుకోగలం. మనకు కావాల్సినటువంటి నీడ్స్కి అనుగుణంగా సీ ప్లేన్ తాలూకా ఇండస్ట్రీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోగలం. అలాగే సీ ప్లేన్ ఆపరేషన్కి సంబంధించి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా అనౌన్స్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. సో ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి సీ ప్లేన్స్ తాలూకా యాక్టివిటీ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా చూడబోతున్నామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే లీజింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు అత్యధికంగా ప్లేన్లు తీసుకోవాలనంటే ఎయిర్లైన్ ఆపరేటర్స్ ప్లేన్లు కొనట్లేదు, లీజింగ్ రెంట్ తీసుకున్నట్టుగా లీజింగ్ తీసుకుంటున్నారు. ఆ లీజింగ్ ఇండస్ట్రీని కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో గిఫ్ట్ సిటీ, గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ ద్వారా లీజింగ్ ఇండస్ట్రీ ప్రమోట్ చేయడానికి కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా ఆ లీజింగ్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ప్లేన్లు మన ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లీట్లో రావడానికి ఇంకా సులభంగా ఉంటుంది. దీని ద్వారా పబ్లిక్కి అదనంగా ఫ్లైట్లు కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా వస్తాయి. దాని ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగిన కొద్దీ ప్రైసెస్ కూడా తక్కువ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్తో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన రాష్ట్రానికి కూడా మనం తీసుకుంటే ఇందాకే చెప్పాం, మ్యాగ్నెట్గా మన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్ కూడా మనకు అనౌన్స్ చేశారు. దానికి మన తీర ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో, అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో కూడా దీని తాలూకా మైనింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ తాలూకా కారిడార్ మన ఆంధ్రప్రదేశ్ రావడం ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే హై స్పీడ్ కారిడార్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ త్రూ ఒక 2 సెక్టర్స్ కూడా వెళ్ళడం, దాని తాలూకా ప్రభావం కూడా మన ప్రాంతం మీద ఉంటుంది. అలాగే టూరిజం పట్ల అరకులో ట్రెక్కింగ్ కోసం, అలాగే పులికట్ లేక్లో బర్డ్ వాచింగ్ కోసం దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. రైల్వేస్కి సంబంధించి ఈసారి బడ్జెట్లో 10,134 కోట్లు అనౌన్స్ చేశారు అశ్విని వైష్ణవ్ గారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగినటువంటి అనౌన్స్మెంట్స్ ద్వారా సుమారు 92,000 కోట్ల పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందులో సుమారు 74 స్టేషన్లు కూడా అమృత్ భారత్ స్టేషన్ల కింద అప్గ్రేడ్ అయ్యే పరిస్థితుల్లో అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి.
దానితో పాటు అదనంగా కొత్త ప్రాజెక్ట్స్ కోసం 10,134 కోట్లు రైల్వేస్లో కూడా మన రాష్ట్రానికి సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. పోలవరంకి సంబంధించి దానికి కూడా నిధులు కేటాయించారు, 3,290 కోట్ల రూపాయలు. అమరావతికి సంబంధించి 11,129 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. పిఎంజిఎస్వై ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్స్ వేయడానికి మరి పూజ్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీమ్ని మరింత బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్రానికి 500 కోట్ల రూపాయలు దానికి సంబంధించి నిధులు కూడా కేటాయించారు. పట్టణాల్లో తాగునీరు అలాగే మరుగునీటి నిర్వహణ కోసం 800 కోట్లు డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిరంతర సహకారం వల్లే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసి ఎంత విధ్వంసం మన రాష్ట్రంలో చేసినా 18 నెలల్లో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని ఒక బలమైనటువంటి బ్రాండ్గా మనం తయారు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ముందుకు నడవబోతున్నాం. ఈ 18 నెలల్లో మనం సాధించినటువంటి విజయాలు ఇన్నన్ని కాదు, మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం తాలూకా సహకారం, మోదీ గారి తాలూకా ఆశీర్వాదం పుష్కలంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే మనం ఎలాంటి అసాధ్యమైనటువంటి పనులైనా సరే ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆ రోజుల్లో రాజధాని ఏంటనంటే ఎవరు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అటువంటిది ఈరోజు రాజధానికి కోట్ల రూపాయలు మనం కేటాయించుకొని ఇప్పుడు కూడా మనం వాస్తవంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో చూస్తే 24 అవర్స్ అర్ధరాత్రి వెళ్ళి చూసినా సరే లైట్లు పెట్టుకొని మరి కన్స్ట్రక్ట్ చేసుకొని మన రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు చేయాలని శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు గతంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి అసలు సరైన విధంగా దానికి ప్లానింగ్ కానీ ఏ ప్రాసెస్ లేకపోవడం వల్ల ఏదైతే ఖర్చు పెట్టామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్ట్ తయారైంది. 900 కోట్ల నష్టానికి దారితీసింది వాళ్ళు చేసినటువంటి పనుల వల్ల. అటువంటిది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రద్ధతో బాధ్యతతో మళ్ళీ ఆ పనులు శరవేగంగా చేసి ఆన్ టైం పూర్తి చేసే పరిస్థితిలో పోలవరానికి కేంద్రం నుంచి మనం సహకారం తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా సెంటిమెంటల్ ఇష్యూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుందనంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో ప్రైవేటైజ్ అయిపోతే దాని మీద మనం ఎలా డబ్బులు సంపాదించుకున్నాం అన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఆ భూముల్లో అమ్మేస్తే ఆ భూముల్లో మాకెలా వాటాలు వస్తాయన్నటువంటి పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసికట్టుగా కూర్చొని దాని తాలూకా విశిష్టత తెలుసుకొని మన రాష్ట్రానికి మరొక అవకాశంగా ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సుమారు 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ సహకారం కూడా అందించి ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. మొన్న జనవరిలో అక్కడ ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి 52 crores ప్రాఫిట్లోకి మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చాం. అది కమిట్మెంట్ అంటే, అది లీడర్షిప్ అంటే, అది రాష్ట్రం పట్ల ఒక బాధ్యత అంటే. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో మరుగున పడిపోతే రైల్వే మినిస్టర్ గారు గతంలో, ఎందుకనంటే ఆ రోజు ఎంపీగా నేను ఉండేవాడిని, రైల్వే జోన్ గురించి కూడా నేను చాలా రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడిని. అప్పుడు అశ్విని వైష్ణవ్ గారికి అనేక ప్రశ్నలు నావే ఉండేవి రైల్వే జోన్ మీద కూడా. ఏంటి కారణం, అప్పుడు అనౌన్స్ చేశారు ఇంకా ముందుకు నడవట్లేదని అంటే ఒక 52 acres రాష్ట్ర ప్రభుత్వానికి అడిగాం, ఆ భూమి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 52 ఎకరాలు రైల్వే జోన్ లాంటి అంశం కోసం కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉండేది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా విశాఖపట్నం ముడసర్లో 52 ఎకరాలు అంటే 52 ఎకరాలు మ్యూటేషన్ చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి రైల్వే డిపార్ట్మెంట్కి అప్పచెప్తే ఈరోజు శరవేగంగా రైల్వే జోన్ తాలూకా పనులు కూడా అవుతున్నాయి. జిఎంను కూడా అనౌన్స్ చేశారు. దానికి కావాల్సినటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ పొజిషన్స్ అన్నీ కూడా ఈరోజు డిస్ప్లే చేశారు. సో ఇమీడియట్గా ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా స్టెప్ బై స్టెప్ దాని మీద కూడా జరుగుతున్నాయి. ఇలా కేంద్రం తాలూకా సహకారం తీసుకొని చేయగలిగితే ఎన్ని అద్భుతాలు మనం చేయొచ్చో ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రజలకు తెలియజేస్తుంది. అటువంటిది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ 20 నెలలుగా సాధించినటువంటి విజయాలు ఏదైతే ఉన్నాయో అది
20 సంవత్సరాల వరకు కొనసాగాలి. మనం ఎప్పుడు కూడా మనకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే, తెలివిగా మొక్క పెంచే వాళ్ళని మనం మొక్క పెంచడానికి తీసుకొని వస్తున్నాం, కానీ పళ్ళు వచ్చే టైంకి కషాయవాడిని తీసుకొని వచ్చి ఏదో పళ్ళు కట్ చేస్తాడనంటే ఏకంగా చెట్టు కట్ చేసి తీసుకెళ్లేవాడిని తీసుకొని తెస్తున్నాం. గత 5 సంవత్సరాలు అదే పరిస్థితి అయింది. ఏం తక్కువ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? అద్భుతమైన వనరులు ఉన్నాయి, చక్కగా పనిచేసేటటువంటి యువకులు ఉన్నారు, మంచి టాలెంట్ ఇక్కడ ఉంది. అలాంటిది మనం 5 సంవత్సరాలుగా ఒక 20 సంవత్సరాలు వెనకబడినటువంటి పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చిందనంటే ప్రజలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. సరైన నాయకత్వం దొరికినప్పుడు ఉడుంపట్టు పట్టినట్టుగా వదలకుండా 20 సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, ప్రపంచంలో 2047 నాటికి ఖచ్చితంగా భారతదేశం టాప్లో ఉంటుంది. అటువంటి భారతీయుల గురించి మాట్లాడేటప్పుడు తెలుగు జాతి కూడా టాప్లో ఉంటుందని చెప్పి ఒక లక్ష్యంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. అది సాధించుకోవాలి మనందరం కూడా. దానికి ఇప్పుడు బలమైనటువంటి పునాదులు పడుతున్నాయి. ఈ పునాదులు మనం ఇంకా బలోపేతం చేసుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధి కోసం పెద్దలు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం అందరం కూడా సహకరించి మన వంతుగా బాధ్యత కూడా తీసుకొని అందులో మనం కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా నిష్పక్షపాతంగా సహకరించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇంకా. కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచన ఏదైతే పెట్టుబడులకు సంబంధించి ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి 26కి 26 జిల్లాలు, ఏ జిల్లాకి ఏ స్ట్రెంత్ ఉంది, ఏ జిల్లాకి ఏ కెపాసిటీ ఉంది, దానికి అనుగుణంగా అక్కడ ఇండస్ట్రీస్ని, అక్కడ పెట్టుబడుల్ని, అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలను కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది. కొన్ని దగ్గరలో ల్యాండ్ ఎక్కువగా అవైలబుల్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ బట్టి ఏ ఇండస్ట్రీస్ అక్కడ సహకరిస్తాయో ఆ ఇండస్ట్రీస్కి అక్కడ ల్యాండ్ కేటాయించి అక్కడ తీసుకొని వస్తున్నాం. విశాఖపట్నం లాంటి నగరం ఆల్రెడీ మనం ఫిన్టెక్ నగరంగా, ఐటీకి కేంద్రంగా గతం నుంచి ఒక ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దానికి ఆధారితంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సెంటర్స్ కానీ అక్కడ అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఆ నగరాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పోర్ట్స్కి సంబంధించి తీర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని నగరాల్ని పోర్ట్స్ మనం చేస్తున్నాం. అలాగే ఇక్కడ రాయలసీమ ఏరియాలో బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ బెంగళూరులో ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ సెక్టర్స్ ఆ టాలెంట్ పూల్ ఉంది కాబట్టి రాయలసీమలో అక్కడ దానికి అనుగుణంగా చేస్తున్నాం. హార్టికల్చర్ని కూడా అక్కడ ప్రమోట్ చేస్తున్నాం. ఇలా ఎక్కడా కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేస్తున్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు. మనం తీసుకుంటే ఇక్కడ గోదావరి జిల్లాలో, కాకినాడ జిల్లాలో కూడా మొన్నే గ్రీన్ అమోనియా ప్రాజెక్టు కూడా డైరెక్ట్గా ఇక్కడ తయారు చేసి ఏకంగా జర్మనీ ఎక్స్పోర్ట్ చేసేటటువంటిది పెద్ద ప్లాంట్ని, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దగ్గర మన గోదావరి జిల్లాల్లోనే మనం పెట్టుకున్నాం. దీనికి మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు, ఈ అందరి తాలూకు కూటమి ప్రభుత్వం తాలూకు ఆలోచన ప్రతి జిల్లాలో కూడా ఉపాధి కల్పించే అవకాశాలు మనం సృష్టించాలి. కానీ అలాగని అక్కడ అడ్వాంటేజ్గా లేనటువంటి సెక్టర్స్ అక్కడ తీసుకొని వస్తే దాని వైబిలిటీ అవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి ముందుగా ఏ ఏరియాలో ఏదైతే బాగుంటుందో దానికి చేసుకొని మనం బ్రాండ్ క్రియేట్ చేసి మనం అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడే కాదు, చరిత్ర చెప్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి బలం, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో ఆర్థికంగా కానీ ఆంటర్ప్రెన్యూరియల్గా కానీ అన్నిటికీ కూడా ఛాన్స్ ఇస్తే అందరికంటే ముందుకు దూసుకెళ్లే పరిస్థితిలో ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటుంది. కాబట్టి దీని గురించి ఎవరూ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సార్, కోనసీమ వాసుల చిరకాల వాంఛ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్, అదేవిధంగా కోనసీమలో ఒక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి అవుతుందా? అది ఎప్పుడు పూర్తి అవకాశం కనబడుతుంది? మనకు ఆల్రెడీ రాజమండ్రిలో అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ ఉంది.
దాన్ని కూడా నెక్స్ట్ టెర్మినల్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలోనే ఫస్ట్ హాఫ్లోనే మనం కొత్త టెర్మినల్ కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. దానితో పాటు అదనంగా ఏదైతే ఉందో దానికోసం ల్యాండ్స్ చూస్తున్నాం. ఎక్కడైతే ఫీజిబుల్ ఉంటుందో, ఎక్కడైతే అవకాశం ఉంటుందో, ఒక ప్రపోజల్ తునూన్ ఉంది, ఒక ప్రపోజల్ కాకినాడ ఉంది. ఈ 2 లొకేషన్స్లో ఎక్కడ బాగుంటుందో పెద్దలందరూ కూడా కూర్చొని ఆ ప్రాంత వాసులందరితో కూడా నిర్ణయించుకొని ఒక ల్యాండ్ కానీ మనం నిర్ధారిస్తే అక్కడ ఫీజిబిలిటీ స్టడీ చేసి టెక్నికల్గా ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని ముందుకు నడిపిస్తాం. హలో, అసలు దీన్ని బాలయ్య గారు ఉన్న సమయంలో, మీ నాన్నగారు ఉన్న సమయంలో అది జరిగిన పరిస్థితి. ఇప్పటి వరకు దానికి సరైన ఇది లేదు. దాని మీద కోటిపల్లి నర్సాపూర్ లైన్ కోసం ఈ 18 నెలలుగా అనేక సందర్భాల్లో రైల్వే మినిస్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం. మీరు కూడా వాస్తవంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే అక్కడ స్థానిక పార్లమెంటు సభ్యులు హరీష్ బాల్యోగ్ గారి కూడా అనేక సందర్భాల్లో చేశారు. గతంలో కూడా చూసుకుంటే అసలు ఆ కోటిపల్లి నర్సాపూర్ లైన్ అనేది అసలు ఆ మాటే మన బాల్యోగ్ గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఆయన పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో చేయాలని ఆయన మొట్టమొదటిగా పునాది వేశారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టలేక దానికి నిధులు రాక అలా ఉండిపోయింది. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారితో కూడా ప్రత్యేకంగా ఈ యొక్క లైన్ మీద అనేక సందర్భాల్లో మాట్లాడి దాని తాలూకు విశిష్టత తెలియజేసిన తర్వాత ఆయన కూడా 2 రకాలైనటువంటి సొల్యూషన్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరూ కలిసి ఆ కోటిపల్లి నర్సాపూర్ లైన్ ఏ రకంగా చేయొచ్చు అనేది కొన్ని సొల్యూషన్స్ ఆయన కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి బడ్జెట్ రిక్వైర్మెంట్, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఎలా టైఅప్ చేయాలన్నటువంటి దీంట్లో కొంత ఇంకా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. బట్ మా కమిట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కోటిపల్లి నర్సాపూర్ లైన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని తాలూకా పనులు ప్రారంభించి అది పూర్తి చేయాలన్నటువంటి కమిట్మెంట్తోనే కూటమి ప్రభుత్వం ఈరోజు పిల్లర్స్ అయిపోయాయి, కేవలం పిల్లర్స్ కూడా అయిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఫండ్స్ రాలేదన్నారో అది రాక అయిపోయింది. గతంలో సోమవీరన్ గారు కూడా దాని మీద ఆందోళన చేశారు. ఇప్పటికైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా క్లారిటీ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం. బడ్జెట్ ఫండింగ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా దానికి ఫండింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ముందుగా నిర్ణయించుకోవాలనే ఆలోచనలోనే ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఒకసారి ఆ క్లారిటీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ముందుకు నడిపిస్తాం. చేయడంలో లేకపోతే డిజైన్లు, ప్లానింగ్లో ఎక్కడ ఇంకేమీ అడ్డులు లేవు. జస్ట్ ఫైనాన్స్ వరకు ఆ కమిట్మెంట్ని ఎలా క్లోజ్ చేయాలనేది దాని మీద మినిస్టర్ గారు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. మన కుంభమేళ తరహాలో పుష్కరాలు చేయాలనుకుంటున్నాం. కేంద్రం మీదే ఆధారపడి నిధులు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతవరకు తీసుకొస్తారు? కేంద్రం మీద కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఇనిషియేట్ తీసుకోకపోతే ఉత్తరాది ప్రాంతానికే ఈవెంట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నారు, దక్షిణాది ఖర్చు పెట్టట్లేదనే ఆందోళన అటు చాలామందిలో ఉంది. దీన్ని కాదు అని చెప్పడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తారు? ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో అంగరంగ వైభవంగా గోదావరి పుష్కరాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చేయబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారే ఇనీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అన్ని రకాలుగా సుమారు 8 నుంచి 10 కోట్ల మంది జనాభా కోసం పుష్కరాల కోసం రాబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్స్, ఏ ప్రాజెక్ట్స్ అయితే అప్పటికల్లా మనం పూర్తి చేయాలి. కేవలం రాజమండ్రియే కాదు, చుట్టుపక్కల గోదావరి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మనం ఘాట్స్ నిర్మించడం కానీ, ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, వీటికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ను కూడా అలర్ట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ని అడగడం జరిగింది. అవన్నీ కూడా మనం పూర్తి చేసుకొని ఎంత ఎస్టిమేషన్ వస్తుందో ఖచ్చితంగా కేంద్రానికి కూడా ముందు నుంచే బ్రీఫ్ చేసి పెట్టాం. ఇలా పుష్కరాలు జరగబోతున్నాయి, దీని తాలూకు కెపాసిటీ ఏంటి, ఎంత ఇంపార్టెంట్ ఈ పుష్కరాలు అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆయన కూడా చాలా సుముఖంగా ఉన్నారు. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ కూడా పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం తాలూకా సపోర్ట్ తీసుకొని మన మెయిన్ ప్రయారిటీ కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత పెడుతుంది కాదు. వచ్చేటటువంటి భక్తులు కానీ, పుష్కరాలకు వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి కానీ ఎవరు ఇబ్బంది లేకుండా అద్భుతంగా చేశారు పుష్కరాలు అనేది, అది తీసుకొని రావాలన్న ఆలోచనతో ముందు ఇప్పుడు ప్లానింగ్ ప్రాసెస్లో ఉంది. బడ్జెట్ ఎస్టిమేషన్స్ మనకు అందులో ఒక క్లారిటీ వస్తే తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత అవకాశం ఉంటే అంతవరకు తీసుకొని వస్తాం. సార్ మినిస్టర్ గారు, ఇప్పుడు రేర్ మినరల్ క్యారిడార్ మనకి కేటాయించారు, ఏపీ కూడా ఉంది దాంట్లోని. రేర్ మినరల్ క్యారిడార్
రేర్ మినరల్ కారిడార్ ఒకటి నిర్మించారు కదా, రేర్ ఎర్త్ కారిడార్, మినరల్ కారిడార్, దానికి పర్యావరణ రక్షణ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు, దానివల్ల మన ప్రాంతానికి ఏపీకి ఏ విధంగా మీరు ప్రాజెక్టులు తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తారు? ఇక్కడ ప్రజాప్రతినిధులు రాష్ట్రం దానికోసం పోరాడుతుందా? మన మినరల్ అనేది వేరే ప్రాంతాలకి రిలేటెడ్. ఎందుకంటే మనకి ఇక్కడికి గతంలో ఓఎన్జీసీకి చమురు సహజ వాయువులు మనకి ఇక్కడ ఉంది. అప్పుడు ఇక్కడ సర్వే చేసినప్పుడు, ఇక్కడ ప్రారంభించినప్పుడు సహజ వాయువు ద్వారా ఇక్కడ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఈవేళ అన్నీ మూతపడిపోయినాయి. సహజ వాయువుతో ఇక్కడ అసలు ఇప్పుడు ఓఎన్జీసీ కూడా ఇక సర్వీస్ తగ్గించేసింది, అది ప్రైవేటు రంగంలో ఇస్తుంది. అదేవిధంగా గుజరాత్ ఇతర అంబానీలకు వీళ్ళందరికీ పోతుంది. అదేవిధంగా మన ఈ మినరల్ కారిడార్లో కూడా మన రాష్ట్రానికి ఉపయోగించేది ఏముంది? దానివల్ల పర్యావరణ నష్టాలు కూడా ఉంటాయి. వాటి నుంచి మనకు రక్షణ ఎలా ఉంటుంది? సరే, ఇంకొకటి సార్, దాంతోపాటు సర్వీస్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 10% మంది మన సర్వీస్ను ఉపయోగించినట్టు చేస్తానన్నారు. ఈవేళ అమెరికా దెబ్బ వల్ల మన యువకులు అనేక మంది అమెరికాలో చిక్కుబడిపోయారు. అక్కడి నుంచి ఇక్కడ రాలేని పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం మీరు భారతదేశం తరఫున ఏ ప్రయత్నం చేస్తున్నారు? ఏ ప్రయత్నం చేస్తున్నాడో కనపడట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? అదొకటి. హై స్పీడ్ రైలు అన్నారు. మనకి విజయవాడ నుంచి మీ జిల్లా వారికి కూడా మనకు అసలు అది ప్రస్తావన లేదు. మన ప్రాంతానికి ఎందుకు ఇవ్వరు? అది హై స్పీడ్ రైల్వే లైన్ అండి. ఇటు విజయవాడ నుంచి ఇటు శ్రీకాకుళం. దీనికోసం మీరు ఏం చెప్పబోతున్నారు? చాలా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, రేర్ ఎర్త్ తాలూకా అవసరం మన భారతదేశానికి ఈరోజు ఉంది. మనం ప్రతి ఇంటిలో వాడేటటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులో కూడా ఎక్కడో ఒక దగ్గర దీని తాలూకా ప్రోడక్ట్లో ఇది ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఏదైతే ఈ వినియోగం పెరిగే కొద్దీ ఇతర దేశాల మీద మనం ఆధారపడాల్సిన బాధ్యత వస్తుందో దాన్ని కట్ చేయాల్సినటువంటి సందర్భం కూడా ఏర్పడింది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మన మినరల్స్ని మనం ఎందుకు వాడుకోకూడదనే ఆలోచనతో ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కారిడార్స్ని మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఇందులో మీరు అడిగినటువంటి ప్రశ్న, దీని తాలూకా ప్రకృతి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది? మన ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్స్ వాళ్ళ దగ్గర ఎన్వైర్న్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అది సామాన్య ప్రజలకు కానీ ఆ ప్రాంతానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే మొట్టమొదటి నిర్ణయాలు అది తీసుకుంటాం. రెండోది, అప్పుడులో ఉండేటటువంటి టెక్నాలజీ కంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది. ఇప్పుడు వాడేటటువంటి టెక్నాలజీ ఎక్కడ పొల్యూషన్ కానీ లేకపోతే ఇతర ఇబ్బందులు కానీ లేకుండా చేసేటటువంటి మెషినరీస్ కూడా ఈరోజు వచ్చాయి. ఇది కేవలం మనం ఏదో ఊరికే చెప్తున్న మాట కాదు. ఎక్కడెక్కడైతే ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ వాడేటటువంటి పరిస్థితులు బట్టే నేను కూడా ఆ అవగాహన చెప్పుకొనే చేస్తున్నాను. మూడోది, రేర్ ఎర్త్ కారిడార్స్ అని ఎందుకు పెట్టామనంటే ఎక్కడైతే మనం మైనింగ్ చేస్తున్నామో, ఎక్కడైతే ఆ పదార్థాన్ని మనం తీస్తున్నామో అక్కడే దాన్ని రా మెటీరియల్ ప్రాసెస్ చేసి అక్కడే ఫైనల్ ప్రోడక్ట్ కూడా అక్కడే తయారు చేసే విధంగా. ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ఇవి స్ప్రెడ్ అయి ఉన్నాయనుకోండి, మన మైన్ ఒక దగ్గర ఉండడం, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒక దగ్గర ఉండడం, ఇలా ఉంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ ట్రావెల్లో కూడా అనేక ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉండొచ్చు. కానీ కారిడార్ ఎందుకు పెట్టామంటే అన్ని ఆ సెక్టర్ క్లస్టర్ అంతా కూడా ఒక దగ్గరే చేయాలన్న ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి మీరు అన్నటువంటి పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎన్వైర్న్మెంట్కి కానీ అక్కడ ప్రాంత ప్రజలకు ఇబ్బంది లేకుండానే క్లియరెన్సెస్ అన్నీ తీసుకొని ఏవైనా అక్కడికి కూడా ప్రశ్నలు ఉంటే అవన్నిటికీ కూడా సమాధానాలు, సొల్యూషన్స్ చూసుకొని ఈ ఇండస్ట్రీని కూడా ముందుకు ప్రమోట్ చేస్తాం. అలాగే ఈ హై స్పీడ్ రైల్ కారిడార్స్లో ఈ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ని ముఖ్యంగా పట్టణాల మధ్యలో ఉన్నటువంటి, ఎందుకనంటే దానికి వైబిలిటీ, దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్స్ మనం నిర్మించుకోవాలనంటే దాని తాలూ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దానికి వైబిలిటీ ఉండాలంటే ముఖ్యంగా పట్టణాల్లో అంతంత కెపాసిటీ ఉంటుంది కాబట్టి అంత పాపులేషన్ కూడా అక్కడ మధ్యలో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ సెక్టర్స్ ముందు తీసుకున్నాం. మీరు చూసుకుంటే ప్రధాన నగరాల మధ్యలో ఈరోజు నెక్స్ట్ హై స్పీడ్ కారిడార్స్ని కూడా అనౌన్స్ చేశారు. కానీ మన మిగతా ప్రాంతాలకు ఏం చేస్తున్నామనంటే 2 లైన్స్ని ట్రిపుల్ లైన్ చేస్తున్నాం, 3 లైన్స్ ఉండేవి 4 లైన్స్ కూడా చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ డబుల్ లైనింగ్ కానీ ట్రిపుల్ లైనింగ్ కానీ మనం చేస్తూ వెళ్తుంటామో ఆల్రెడీ ఉన్న లైన్స్ మీద స్ట్రెస్ తగ్గుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం రెగ్యులర్గా ట్రావెల్ చేసే రైల్వే లైన్స్లో కూడా స్పీడ్ని ఇంక్రీజ్ చేసే అవకాశం దీని ద్వారా వస్తుంది. కాబట్టి మనం ఉండే రైల్వే సెక్టర్ని కూడా ముందు అభివృద్ధి చేసుకోవాలి. ప్రధాన నగరాల మధ్యలో ఒక ప్రత్యేక కాన్సెప్ట్తో ఈ యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్స్ కానీ బుల్లెట్ ట్రైన్ కాన్సెప్ట్ కానీ తీసుకొని వస్తాం. సార్ మంత్రి గారు,
ఎన్నికల ముందు రాజమండ్రి ప్రజలకు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు మీరు. ఇక్కడ కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు నెగ్గితే ఖచ్చితంగా నేను రెండో ఎంపీగా రాజమహేంద్రవరం అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటాను, చేస్తానని అన్నారు. ఎంపీ గారు నెగ్గారు, ఎమ్మెల్యేలు నెగ్గారు. రాజమండ్రిలో ఖేలో ఇండియా నుంచి మల్టీపర్పస్ స్టేడియంని ఎంపీ గారు చొరవతో తీసుకొచ్చారు. సరే, మీ పాత్ర, మీరు ఇచ్చిన హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఏమి ఇస్తారో రాజమండ్రి జిల్లాకి? ఇంకేమే సార్, ప్రతి దాంట్లో కూడా రెండో ఎంపీగా మీరు చేస్తారన్నారు సార్. అది అందుకనే కేంద్రానికి ఏ ప్రపోజల్స్ వచ్చినా ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలు కూడా దాంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఖేలో ఇండియాలో కూడా 14 కోట్ల రూపాయలు రాజమండ్రికి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా సరే అన్నిటిలో కూడా రాజమండ్రే కాదు, మన రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రోజు ఏమన్నా ఎంపీగా ఉంటే ఇంకో ఎంపీగా బాధ్యత తీసుకుంటాను. ప్రజల ఆశీస్సులతోని, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కేంద్ర మంత్రిగా చేశారు. కేంద్ర మంత్రిగా చేసిన తర్వాత రాష్ట్రం తాలూకు బాధ్యత కూడా నా మీద ఉంటుంది. కాబట్టి అన్ని ప్రాంతాలు డెవలప్ చేయడానికి కేంద్రం నుంచి నిధులు అత్యధికంగా తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వంలో రాజమండ్రి గోదావరి మీద 3వ బ్రిడ్జి అవసరం అని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. దాని మీద ఇంతవరకు కూడా ఎలాంటి గ్రామం నుంచి వచ్చిన దాఖలు దీని మీద ఎలాంటి ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఒకసారి స్టడీ చేసి రైల్వే డిపార్ట్మెంట్తో, మినిస్టర్ గారితో నేను స్వయంగా చర్చిస్తాను దీని మీద. సార్, లాస్ట్ టైం గవర్నమెంట్లో ఇక్కడ అప్పారావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారిని కానీ, ఎమ్మెల్యే వాసు గారిని కానీ కేసు పెట్టి అరెస్ట్ చేసిన సందర్భంలో మీరు వచ్చారు. ఇక్కడ మాట్లాడారు, అన్యాయంగా కేసు పెట్టారు అది ఇది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ కౌంటర్ ఇచ్చారు మీరు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్టు, దాన్ని ఏ కోణంలో మనం చూడాలి? దాని మీద మీరు స్పందన ఏం చెప్తారు సార్? దాన్ని అంటే దీన్ని కంపేర్ అప్పుడు చేసుకుంటే కేవలం ఒకసారే రాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడే జైల్లో పెట్టినప్పుడు కూడా పలు సందర్భాలు రాజమండ్రి వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఈ కేసే మీరు చూసుకుంటే ఆ రోజు అప్పారావు గారు కానీ, వాసు గారు కానీ వీళ్ళ మీద పెట్టినటువంటి కేసు వీళ్ళేదో బూతులు మాట్లాడని పెట్టేది కాదు. అందుకే చెప్పేది అక్రమంగా పెట్టిన కేసు అని. వాస్తవాలు లేనివి, ఆధారాలు లేనివి, వాళ్ళు రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు అనేది స్పష్టంగా ఆ రోజు మనకు తెలిసినటువంటిది. అందుకే పోరాటం చేశాం. ఈరోజు బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి 5 దశాబ్దాలు మన రాష్ట్రానికి, దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఇష్టం వచ్చినటువంటి పదజాలంతో, ఇప్పుడు ఆ పదజాలం మీరు ఎవరైనా ఇక్కడ మాట్లాడగలరా? నాకు ఉద్దేశించి మైకేస్తాను, నాకు ఉద్దేశించి మాట్లాడగలరా ఎవరైనా? మనం ఎవరికైనా మాట్లాడగలం? పోనీ ఇంట్లో ఉన్నప్పుడైనా మనం ఎవరికైనా ఉద్దేశించి మనం మాట్లాడగలం? అటువంటిది మాట్లాడిన తర్వాత చేయాలా లేదా? శాంతి భద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, 10 మంది పెట్టుబడులు వస్తాయని ఆలోచించేటటువంటి మన కూటమి ప్రభుత్వంలో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, అంటే ఇంకా విధ్వంసాన్ని, రెచ్చగొట్టేతనాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి ఆ పార్టీకి ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే చేస్తున్నారు పోలీసులు. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, దిస్ ఈస్ ఫ్రమ్ Sir, good afternoon, sir. This is Naidu from the Hindu newspaper, sir. Sir, I have 2 questions for you, sir. So, one is about the rare earth mineral corridor we have proposal. So, we already had the history of exploration of minerals in the North Andhra region. So, we have Srikurmam deposits. Another one is called Bhavanpadu deposits, placer deposits. So we have already allowed exploration of minerals in Srikurmam deposits, which is nestled between river Nagavali and Vamsadhara. As you know, being a local, so both the sides, the course of river Nagavali and river Vamsadhara has been changed. The technical reason, the exact natural cause is not known. You had been also to the Nagavali river course place and Vamsadhara. So if we are allowing the same exploration on the beach side between these 2 rivers, would there be any adverse impact on our ecosystem? That is one concern, and please answer it. And second one is, we already had that history and reports by the Geological Survey of India about the availability of the minerals in the north of the region. So if that is ready, when can we expect the exploration because of the support from the center?
Second one is we have India's biggest nuclear power project in Kobada. It has been stopped for over a decade due to various reasons because of the GI, power reactor technology, GI technology. So what is the status of the nuclear power park, sir? Please specify. So I'm very happy that you asked the question regarding exploration of rare earth minerals. And there is no need to specially explore again, because the exploration and the quantity and the quality of the mineral strength in the North Andhra districts has already been known for quite long time. And there has certain mining happened which earlier also. But because of subsequent decisions by Supreme Court and other government institutions, the mining has stopped for some time. But now all those issues have been cleared, and the exploration and mining is going to start very soon. But what we are trying to do right now is value addition to that exploration. We are not only saying I want to extract these minerals. We are saying let us take it to the final product of creating the magnet or any other product which is going to originate from that raw material. And the most important one is also titanium. Titanium is also dependent on those minerals. So through this rare earth magnet corridor, we are trying to establish a complete industry so that we don't need to take this mineral to some other place or to some other country to get it processed. We want to do the processing, we want to do the manufacturing, we want to do all the value addition also in that area. So that is very important for us to have the corridor. Second, to consider that is the exploration affecting the course of the river. We have seen the changes in the course of the river because of one major concern, which is having plantations in the river itself, which is changing the direction of the river, and also having aquaculture, which is dependent on the river water also next to the river. So we have seen these activities just near to the confluence points happening, so that the course of the river has changed. And the pressure of the water is falling on certain areas, which is giving soil erosion problems in that area. What we are trying to do is come up with solutions so that we can re-establish the course of the river to its natural course and not affect the beach or the sand in that area. So we have put a proposal through SDMA, to National Disaster Management Authority also. So we are exploring that angle, because this is happening in multiple locations. This is happening near Visakhapatnam, this is happening near Kakinada also. So we have put up all these proposals which are happening irrespective of exploration because of multiple challenges, urbanization or building up of other things or agricultural practices. So many of the things are affecting the course of the river. So with that in mind, we are trying to see how we can explore the NDMA funds so that we can create certain infrastructure which will not let us go through this soil erosion problem. Sir. Okay, after. Nuclear, regarding nuclear power, Shanti Act has already been passed in the Parliament, which is going to promote new nuclear plants to come into the country. And there is going to be added advantage for the machinery, because we need clean power today in the country. Clean energy sources, because we want to establish these data centers and artificial intelligence centers which require clean and stable power, and this is one of the sources that can provide it. And we are trying to see, including the environmental issues that might come up or any other issues, everything is being taken care of, and including the best technology that is available across the world. So the Act provides for all these things to be facilitated. So the Shanti Act is going to help us harness this nuclear power in a safe and secure manner. Sir, namaste, sir. Sir, I am welcome to you, sir. I wish you to your opinion on behalf of civil aviation and etc. I am asking a small submission, sir, in Telugu. సార్ సాంకేతిక వైఫల్యంతో విమానాలు కూలిపోతున్న నేపథ్యంలో ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయండి. టెక్నికల్ ప్రాబ్లంతో విమానాలు కొన్ని కూలిపోతున్నాయండి. ఆ నేపథ్యంలో ఎన్నో కుటుంబాలు వీధిని పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక వైఫల్యాన్ని అరికట్టడానికి వీలుగా మన సివిల్ ఏవియేషన్లో ఏమన్నా ప్రణాళిక తీసుకున్నారు సార్? అంటే ఉదాహరణకు బోయింగ్ 787 ఇన్ June 12th ఇన్సిడెంట్ ఇస్ అ టెరిబుల్ ఇన్సిడెంట్స్. Sir, what is your opinion on the investigation of this incident? ఇప్పుడు మీరు అన్ని లెక్కలోన
కూలిపోతున్నాయన్న మాట కరెక్ట్ కాదు. జూన్లో అప్పుడు 12వ తేదీన ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొన్న బారామతిలో ఒక దుర్ఘటన కూడా జరిగింది. అయితే 2 ఇన్సిడెంట్స్ చాలా డిఫరెంట్. గతంలో జరిగిన ఇన్సిడెంట్ మీద ఆల్రెడీ ఏఐబి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో అది ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. వీలైనంత త్వరగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా అందించాలని మా ప్రయత్నం కూడా మా సైడ్ నుంచి నడుస్తుంది. ఇంకొక 3-4 నెలల్లో ఆ రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సాంకేతిక లోపాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఎయిర్క్రాఫ్ట్స్ అనేది భారతదేశం తాలూకా సబ్జెక్టే కాదు. ప్రపంచంలో అదే మీరు ఏదైతే బోయింగ్ 787 సిరీస్ ప్లేన్స్ అని అంటున్నారో ప్రపంచం అంతా తిరుగుతున్నాయో. సో అందరూ కూడా ఎప్పటికప్పుడు తరచూ వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ పెట్టుకొని ఎక్కడ ఎలాంటి ఇష్యూ వచ్చినా సరే దానికి సంబంధించి ఏమైనా చేంజెస్ ఎయిర్క్రాఫ్ట్స్లో చేయాలి అని అంటే ఇమీడియట్గా ప్రతి ఒక్క ఎయిర్క్రాఫ్ట్లో కూడా ఆ చేంజెస్ చేసుకునే ప్రోటోకాల్ ఆల్రెడీ నిర్ధారించి ఉంది. సో ఎవరూ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఏదో అవుతుంది అన్నటువంటి వర్రీ అవసరం. ఎందుకంటే ప్రోటోకాల్ పూర్తిగా పర్ఫెక్ట్గా సెట్ అయి ఉంది. ఎక్కడ ఎటువంటి సమస్య సాంకేతికంగా ఉండొచ్చు, లేకపోతే ఇతరత్ర లోపాలు ఉండొచ్చు. అలాంటి లోపాలు ఎప్పుడు ఒరిజినేట్ అయినా సరే ప్రపంచం మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకొని ఆ ఫ్లైట్స్ అన్నింటిలో ఆ చేంజెస్ కానీ సబ్సిక్వెంట్ చేంజెస్ తీసుకొని రావడానికి ఒక ఇది ఉంది. అలాగే మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఆర్డర్ చేశాం. ఇన్వెస్టిగేషన్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రిలిమినరీ రిపోర్ట్ కొంచెం నెల లోపలే ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా రావాలి. ఆ రిపోర్ట్ వస్తే కొంచెం మనకి ఎందుకు జరిగింది అనేది అర్థమవుతుంది. అది అసలు లేదు. అది సైన్స్ డిఫెన్స్ తాలూకు ఇష్యూ కదా, అది ఖచ్చితంగా వస్తుంది. అది